ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఊరికి వెళ్ళిపోవడానికి మా కొడుకులకి కొడులకి సంబంధం లేదు. అయినా మా వసు ఉండగా మాకు లోటేంటి? నిజం చెప్పారు. వసు లాంటి కోడలుంటే ఏ ఇంట్లోనూ లోటుండదు. అవునవును, మా వసు అక్కి అన్ని పనులు తనే చేస్తుంది. మా వసు లేకపోతే అసలు ఈ కుటుంబమే లేదు. ఈ ఇంటి వంశోద్ధారకురాలు మా వసు. మీకు విషయం తెలుసా? మా అత్తయ్యకి తెలియకుండా మా వసు అక్క ఏ పనులు చేయదు. మా అత్తయ్య అంటే వసు అక్కకి అంత గౌరవం. అంతేనా? వసు లాంటి తోడి కొడలు ఈ భూమి మీద ఎక్కడా ఉండదు. పావనేని సొంత అక్కల హారికను తోడబుట్టిన చెల్లెల్లా చూసుకుంటుంది. మీరు చెప్తున్నారని కాదు గాని వసు నిజంగా బంగారమే. ఇంత కూడా అహంకారం లేదు. ఎవరి మీద అధికారం చూపించదు. నా మాటకి విలువిస్తుంది. అందరూ వస్తున్నారు కానీ అసలు మనిషి ఇంకా రాలేదేంటి? నమస్తే సేట్జీ. నమస్తే అభిరామ్ సార్. అమ్మయ్యా, సేట్ వచ్చేసాడు. ఇప్పుడు అసలు సీన్ మొదలవుతుంది. ఏం సేట్ ఇలా వచ్చారు? వసు మేడం ఫోన్ చేసి రమ్మన్నారు సార్. ఎందుకు సేట్ గారు? మీతో వసుకి పనేంటి? కొత్త నగలు కావాలని వసు మేడం గారు చెప్పారమ్మా. కొత్త నగలా? ఎవరికి సేట్ గారు? ఇంకెవరికమ్మా? వసు మేడం గారికే. అంటే వసు నగలు కొనబోతుందన్నమాట. ఏంటి వసు అక్క, నగలు కొంటున్నారని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. పావని అక్క, నీకైనా చెప్పారా? ఏం వదినా, వసు నగలు కొంటున్నట్టు నీతో ఏమైనా చెప్పిందా? లేదు దినా, నాతోనూ చెప్పలేదు. మీతో చెప్పకుండా వసు నగలు కొనడం ఏంటి పిన్ని? తను మీతో చెప్పే చేస్తుంది కదా. బావగారికి చెప్పారేమో. ఏం బావగారు? సేట్జీ, నగలు కావాలని మీకు వసు గారు చెప్పారా? అవును సార్. ఇందాక ఫోన్ చేసి కొత్త నగలు ఉంటే ఇంటికి తీసుకురా, కొంటాను అని చెప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.